అందరికీ నమస్తే అండి. ఇప్పుడే వెంకటలక్ష్మితో ఏడాది కిందట అనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది టైటిలే. వెంకటలక్ష్మితో అనేది ఇంట్రెస్టింగ్ ఉందంటే ఏడాది కిందట అనేది ఇంకా కొంచెం క్యూరియాసిటీ పెట్టాడు డైరెక్టర్ రామ్మూర్తి గారు. ఇప్పుడే పాట చూశాను. మొదటి అంటే ఫస్ట్ టైం వినంగానే నాకు మధ్యలో హుక్ లైన్ భలే పట్టేసింది. నేను పాడేస్తూనే ఉన్నాను. అంత బాగా చేశాడు కంపోజర్ సిఎన్ ఆదిత్య. సో తనే పాడానన్నారు. వాయిస్ కూడా చాలా బాగుంది బ్రదర్ మీద. లిరిక్స్ కూడా చాలా ప్రతి లైను నేను మొదటిసారి వినేటప్పుడే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒక్కొక్క పదం అరే ఎవరు రాశారని అడిగేసాను. అప్పుడే డైరెక్టర్ రాశారని చెప్పారు. సో మీ లిరిక్ రైటర్ కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే డైరెక్టర్గా మీ మొదటి ప్రాజెక్టు ఎప్పుడు ప్రతి మొదటి బిడ్డల తులసూరు పిల్లలు పుట్టితే ఎలా అయితే తండ్రి ఆనందపడతాడో డైరెక్టర్కి మొదటి సినిమా ఇప్పుడు అలాంటిదే. సో తప్పకుండా మీ ఎఫర్ట్స్ అన్నీ మొదటి సినిమాకి పెడతారు కాబట్టి వాల్యూ తీసుకొస్తుంది. పబ్లిక్ కూడా బాగుందనే అనిపిస్తుంది ఆ పాట చూసిన తర్వాత. మా డైరెక్టర్ గారిని నమ్మి, మా మ్యూజిక్ డైరెక్టర్ని నమ్మి మీరు ఈ ప్రాజెక్ట్ చేశారు ప్రొడ్యూసర్గా. సో మీకు తప్పకుండా మంచి జరగాలి. చిన్న సినిమాలన్నీ ఇప్పుడు అందరూ కూడా హ్యాపీగా ఉంటున్నారు చిన్న సినిమాలు తీసిన వాళ్ళు. సో సినిమాని నమ్మి వచ్చి మా టెక్నీషియన్స్ని నమ్మి వచ్చి పెట్టుబడి పెట్టిన అందరికీ కూడా డబల్ త్రిబుల్ వచ్చి వాళ్ళు మీరు హ్యాపీగా ఉంటే మిమ్మల్ని చూసి ఇంకా నలుగురు రావాలి. అందుకోసమే మేము ఎవరైనా అదే కోరుకుంటాం మనస్ఫూర్తి. సో ఆడియన్స్ మీరు కూడా ఇలాంటి చిన్న సినిమాలని అంటే మంచి పాటలన్నీ ఈ మధ్య ఏ చిన్న సినిమాలో పాటలు చూసినా నిజంగా అద్భుతంగా ఉంటున్నాయి. నేను మ్యూజిక్ చేసిననే కాదు ఇంకెవరు చేసినా కూడా ప్రతి సినిమాలో చిన్న సినిమాలలో అద్భుతంగా ఉంటున్నాయి పాటలు. సో వాళ్ళకు ప్రమోషన్ చేసుకొని మీ దాకా తీసుకొచ్చే శక్తి ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ మీరే కొంచెం ఆదరించండి. చిన్న చిన్న యూట్యూబ్లలో ఫోక్ సాంగ్లో కూడా 100 మిలియన్లు వస్తున్నాయి. చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది నాకు అవన్నీ చూసినప్పుడు. సో ఆ అందమైన పాట, అందమైన అక్షరాలతో, అందమైన గొంతుతో, మంచి కంపోజిషన్తో పాట వింటున్నప్పుడు ఆ పిల్లని చూడాలనిపించింది నాకు. కానీ ఈ పాట కాన్సెప్ట్ అనుకుంటాను మాస్క్ వేసాడు డైరెక్టర్ మొత్తం. సో తప్పకుండా ఈ పిల్లని చూస్తానికైనా నేను సినిమా చూస్తా. మీరు కూడా చూడండి, చాలా బాగుంది. మా హీరో అయితే చాలా బాగా నచ్చాడు. ఒక తమిళ మలయాళ సినిమాలలో ఉండే ఇలాంటి ఒక ఇంటెన్సిటీ ఉంది అతని ఫేస్లో. అమ్మాయి ఎలా ఉందో తెలియదు, ఎందుకంటే మాస్క్ వేసాడు కాబట్టి. అమ్మాయిని చూడడం కోసం తప్పకుండా నేను రివ్యూ ఏదైనా చెప్పండి వస్తాను. సో తప్పకుండా మీరందరూ ఏదైతే మేము చిన్న చిన్న ప్రైవేట్ సాంగ్లు చేస్తే ఆ పాటల ద్వారా నన్ను ఎంత బలం చేశారో, ఇలాంటి సినిమాల ద్వారా ఇలాంటి ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ఎంతోమంది కళలు ఉంటాయి. దీని వెనక ఎంతోమంది ఆశయాలు ఉంటాయి. మీరు ఇచ్చే ఒక చిన్న సక్సెస్, మీరు ఇచ్చే ఒక చిన్న వ్యూ, ఒక మనిషి వెనక ఒక కుటుంబమే ఉంటుంది. ఆయన విజయం కోసం ఎదురు చూసే కుటుంబం, ఆయన కష్టం వెనక ఎన్నో త్యాగాలు ఉంటాయి, ఎన్నో కథలు ఉంటాయి, మనం ఇన్స్పైర్ అయ్యే కథలు. వాళ్ళు గెలిస్తే వాళ్ళు టీవీలో కూర్చొని మనం చెప్తుంటే అవి వినాలి అంటే ముందు మీరు అందరూ ఆశీర్వదించాలి. మమ్మల్ని అందరిని ఆశీర్వదించినట్టు వీళ్ళని కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ ఆలోచిస్తాం. థ్యాంక్ యూ సార్.